హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయికృష్ణ. ఈ వీడియోలో డిఎస్సి వాళ్ళకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు రావడం అనేది జరిగింది. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రెస్పాన్స్ షీట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది. దాదాపు నాకు తెలిసి అందరు కూడా ఈ రెస్పాన్స్ షీట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. సో ఇప్పుడు మీ అందరి మదిలో వెల్లువెత్తుతున్న ప్రశ్న, నాకు ఇన్ని వస్తున్నాయి సార్, ఉద్యోగం వస్తుందా రాదా అనేది ఫస్ట్ ప్రశ్న. చలో ఇక్కడ గమనిస్తే కొంతమంది ఎగ్జామ్ బాగా రాశారు, కొంతమంది మోడరేట్గా రాశారు, కొంతమంది వెనుకబడిపోయారు. ముగ్గురిని గురించి నేను ఇక్కడ మాట్లాడతా. దానికంటే ముందు మీ యొక్క ఫస్ట్ పని, మీరు రాసిన ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ పైన రాసిండ్రు. ఎగ్జాము ఆ టైంలో రాసినప్పుడు ఆ టెన్షన్ అది వేరే లెవెల్గా ఉంటుంది. ఎట్లొచ్చింది, ఏం ఆలోచించిండ్రు, ఏం పెట్టిరు అనేది మీకు మాత్రమే తెలుసు. బట్ అన్ని క్వశ్చన్స్ మీ దగ్గర లేవు కావున నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒక అంచనాకు అయితే ఇన్ని రోజులు రాలే. కొందరు పేపర్ చాలా ఈజీగా వచ్చింది సార్, కొంచెం మోడరేట్గా వచ్చింది, కొంచెం టఫ్గా వచ్చింది అనే వాదనలు చెప్పారు. బట్ అదంతా కూడా ఒక రకమైన ఊహాత్మకమే. బట్ ఇప్పుడు ఈ రెస్పాన్స్ షీట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎవరిది వాళ్ళు చూసుకోండి. ప్రతి క్వశ్చన్, ఒకటో క్వశ్చన్ నుంచి 120 క్వశ్చన్స్ వరకు చూడండి. చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రిలిమినరీ కీకి నువ్వు పెట్టిన ఆన్సర్స్కి ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి, నీకు ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయినాయి, ఆ క్వశ్చన్స్ తోటి నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, దాంతో పరంగా నీకు టెట్ యొక్క వెయిటేజ్ని కలుపుకుంటే ఎంత స్కోర్ వస్తుంది అనేది ఒక అంచనాకి రా. ఇక్కడ నువ్వు చూసుకునేటప్పుడు కొన్ని నువ్వు కరెక్ట్ పెట్టి ప్రిలిమినరీ కీలో తప్పు ఉండే అవకాశం కూడా ఉంది. లేదు నువ్వు రైట్ పెట్టిన రెస్పాన్స్ షీట్లో రైట్ ఉండి ప్రిలిమినరీ కీలో రైట్ ఉండి మేబీ ఫైనల్ కీలో 1-2 అటు ఇటు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్స్ మీన్ మొత్తం మీదిగా ప్రిలిమినరీ కీకి సంబంధించిన ఆబ్జెక్షన్స్కు సంబంధించిన ఒక నోటీస్ కూడా ప్రెస్ నోటు విడుదల చేయడం అనేది జరిగింది. సో ఏవైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా ఈ మంత్ 20 వరకు ఆల్మోస్ట్ నా అంచనా ప్రకారం అయితే పెట్టాలని తెలపడం జరిగింది. సో 1 నుంచి 120 క్వశ్చన్స్ వరకు చూసి నీకు ఏదైనా డౌట్ఫుల్గా ఉంది అనుకుంటే దానికి సంబంధించిన టాపిక్ ఎక్కడుంది, ఏ బుక్లో ఉంది, ప్రామాణికమైన బుక్ను వెతికి దానికి సంబంధించింది నీవిగా కరెక్ట్ పెట్టి ఉన్న ప్రిలిమినరీ కీలో తప్పు ఉంటే దాన్ని ఆబ్జెక్షన్ అయితే తెలిపే ప్రయత్నం చెయ్యు. దాని తర్వాత కొన్ని రోజుల టైం తీసుకొని తుదికి విడుదల చేయడం జరుగుతుంది. ఆ తుదికి విడుదలైన తర్వాత నీకొచ్చే మార్కులే ఒరిజినల్ మార్కులు. అప్పుడు అవి నీ ఫైనల్ మార్కులో కన్సిడరేషన్ చేయొచ్చు. ప్రిలిమినరీ కీకి తుదికి స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. 3-4 క్వశ్చన్ల యొక్క చేంజ్ అనేది కనబడుతుంది. అంటే అట్లీస్ట్ 2 మార్కులు 3 మార్కుల వరకు చేంజ్ జరిగే అవకాశాలు కూడా ఉండకపోలేదు. ఎందుకోసం అంటే తెలంగాణలో జరిగిన అనేక రకాల ఎగ్జామినేషన్స్ గమనించిన కోణంలో ఆ చేంజెస్ జరగచ్చు. ఒక 4 క్వశ్చన్స్ అంటే ఒక 2 మార్కులు అటు ఇటు కావచ్చు. కావున అప్పుడు మీకు ఒక అంచనాకు రండి. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఉద్యోగం వస్తుందా రాదా ఈ మార్కులకు అనేది క్వశ్చన్. ఎవరిని అడిగినా, నన్ను అడిగినా, రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఎవరు కూడా ఇప్పటికిప్పుడు నీకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగం రాదా అనే విషయాన్ని చెప్పలేరండి. దట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. ఇక్కడ మనకు ఉన్న ఏకైక ఒక అవకాశం ఏంటి అంటే లాస్ట్ టైం 2017 డిఎస్సిలో వచ్చిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటి ఎగ్జామినేషన్స్లో మనకు ఎంతవరకు మార్కులు వచ్చినాయి అనేది ఒకటి ఇంపార్టెంట్. అయినా అప్పటి పేపర్కు ఇప్పటి పేపర్కు వ్యత్యాసం ఉంది. అప్పటి పోటీకి ఇప్పటి పోటీకి కొంచెం వ్యత్యాసం అయితే ఉంది. ఎసార్నో పేపర్ అప్పటికి ఇప్పటికీ మేబీ ఈజీగా రావచ్చు, లేదా మోడరేట్ రావచ్చు, లేదా కొంచెం కఠినంగా రావచ్చు. దీన్ని బట్టి అక్కడ కట్ ఆఫ్స్ మారే అవకాశం అయితే ఉంటుంది. కంపల్సరీ కట్ ఆఫ్స్ మారే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది. సరే ఎట్లా అంటే మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత ఒక పరిపూర్ణంగా కొంతమంది డేటాను తీసుకుంటే ఆ డేటా ప్రకారం మనం గిన్ని మార్కుల వరకు ఉంటే ఉద్యోగం వస్తుంది,
లేదు దగ్గర వరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, లేదు గిన్ని మార్కులు ఉంటే రాకపోవచ్చు అని ఒక అంచనాకైతే అప్పుడు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇప్పుడే మీకు వచ్చిన మార్కులతోటి మీరు హైరాణ పడాల్సిన అవసరం లేదు. నీ యొక్క ప్రయత్నం కంప్లీట్ చేసిన 4 సంవత్సరాలు చదివిండు, 2 సంవత్సరాలు చదివిండు, 6 నెలలు చదివిండు, 2-3 నెలలు చదివిండు. నీ ప్రయత్నం ఎంత చేయాలనో అంతవరకు చేసినావు, నీ పని అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగం వస్తుందా రాదే అనేది నెక్స్ట్ క్వశ్చన్ కానే కాదు, నీ ప్రయత్నం అయిపోయింది. సో మనకు వచ్చేది ఇప్పుడు ఉంటే కంపల్సరీ వస్తుంది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. సో మీరు వరి కావాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్స్ అక్కడిక్కడ వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి భయపడాల్సిన అవసరం అనేది లేదు. నీపైన నీకు కొంచెం రాసిన సాటిస్ఫాక్టరీ ఫీల్ అనేది ఉంటే కొంచెం వరకు మనం వెయిట్ చేద్దాం. ఆల్రెడీ నేను కొంతమంది నాకు తెలిసిన వాళ్ళతోటి ఎస్పెషల్లీ మేము టెస్ట్ సిరీస్లు పెట్టినప్పుడు 10 గ్రాండ్ టెస్ట్ సిరీస్లు పెట్టినప్పుడు మా దగ్గరకు వచ్చిన పిల్లలు, మా జిల్లాలో ఉన్న వాళ్ళు, లేదు నేను కోచింగ్ సెంటర్లో చెప్పిన వాళ్ళతో కొంచెం కమ్యూనికేట్ అయితే కొంతమంది సార్ ఇంతవరకు వస్తున్నాయి అనేది చెప్పిండ్రు. బట్ దాన్ని పట్టుకొనే మనం ఇప్పటికే చేయడానికి ఛాన్స్ లేదు. మా టీం అంతా కూడా మ్యాక్సిమం తెలిసిన వాళ్ళందరితోటి ఈ రేపు ఎల్లుండి లోపల కమ్యూనికేట్ అయిపోయి ఎంతవరకు వస్తున్నాయి, వాళ్ళు చెప్పింది కూడా అంత అక్యురేసీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మినిమం ఇంతవరకు స్కోరు గీ రిజర్వేషన్లో ఉంది అనే విషయాన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాం. దానికంటే ముందు వీలైతే రేపు లేదా ఎల్లుండి లోపల లాస్ట్ టైం జరిగిన డిఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్స్ని మీ ముందుకు పెట్టే ప్రయత్నం అయితే చేస్తామండి. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నం అయిపోయింది. ఎస్, జీవితంలో ఒక యుద్ధం మాత్రమే ముగిసింది. ఇంకెన్నో చేయాల్సిన యుద్ధాలు అనేవి మన ముందున్నాయి. ఇక్కడ ఫస్ట్ నేను ఎవరి గురించి మాట్లాడతాను అంటే, ఎవరైతే కంప్లీట్గా వీక్ జోన్లో ఉన్నారో, రాసిన తర్వాత కూడా అంత సాటిస్ఫాక్షన్గా లేరు, ఇప్పుడు రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత కూడా అంత సాటిస్ఫాక్టరీ లేరు, అనుకున్నంత స్కోర్ రాలేదు, ఉద్యోగం అసలుకే రాదు అనుకున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆ క్యాలెండర్లో నోటిఫికేషన్ డేట్తో సహా 2 టెట్ ఎగ్జామినేషన్లు పెడతామని చెప్పిండు. సో ఆల్రెడీ క్యాలెండర్లో క్లియర్గా ఉంది కావున నెక్స్ట్ డిఎస్సి కూడా కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం గురుకులాల కంటే ఈ స్కూల్స్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది కావున మరో నోటిఫికేషన్ కూడా నీ ముందుంది. సో ఈసారి చేజారిన అవకాశాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చెయ్యు. దెన్ మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఇటు వస్తుందా ఇటు రాదా అనే సందిగ్ధంలో ఉంటారు చూసినరా. ప్రిలిమినరీకి కానీ ఫైనల్కి కానీ మీరు కూడా కొంచెం భయపడకుండా ఉండండి. ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాడనే విషయాన్ని చూద్దాం. ఫైనల్ రిజల్ట్స్ తర్వాత 1:2 లిస్టులు ఏమని ఇస్తాడా తొందర లేదా అనే దాన్ని చూద్దాం. దాన్ని పట్టుకొని అప్పుడు నీకు 1:2లో ఉంటే నువ్వు వెళ్ళిపో, వెరిఫికేషన్కి వెళ్ళిపో. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ డిసిషన్ తీసుకుందాం. లేదు నీకు నమ్మకం ఉంది 1:2లో నువ్వు వస్తావని, అయినా నువ్వు 1:2లో లేవు అనుకుందాం. అప్పుడు దెన్ నువ్వు మళ్ళీ ఒకసారి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. దగ్గరకు వచ్చి ఆగిపోయినావు, నెక్స్ట్ రేస్లో నువ్వే ముందున్నావు, నెక్స్ట్ రేస్లో నీవే ముందున్నావు. నీకున్న ముందున్న వాళ్ళందరికీ సార్ ఉద్యోగం వచ్చిందంటే నెక్స్ట్ లైన్లో ఎవరున్నారు, నీవే ఉన్నావు. 100% నెక్స్ట్ నోటిఫికేషన్లో వితిన్ 1 ఇయర్ లోపల ఆ రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అవుతుంది. కావున ఒక్కటే సంవత్సరం లేట్ అయిపోతుంది, కానీ అది పెద్ద అనుభవం కావున మీరు కూడా దానికోసం సంసిద్ధులయ్యే ప్రయత్నం అయితే చేయండి. వరి కాకుండా చూద్దాం, మధ్యలో ఉండి అటు ఇటు అనుకునే సందిగ్ధంలో ఉన్న వాళ్ళు ఫైనల్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం. దెన్ నెక్స్ట్ మంచి స్కోర్ టాప్లో ఉండి కంపల్సరీ ఉద్యోగం వస్తా అనుకున్న వాళ్ళకు నేను ఒక మంచి అడ్వైజ్ ఇస్తున్నాను. మీరు ఏమనుకోకండి, ఉద్యోగం వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఆ సంబరాలు వేరే లెవెల్లో చేసుకుంటాం. తప్పకుండా మీ అందరూ కూడా కామెంట్లో పెడితే మేము కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటాం. అప్పటి వరకు కూల్గా ఉండండి. వచ్చిన స్కోరు వచ్చింది అనే మాట మాత్రమే చెప్పండి, అంతే తప్ప వస్తుంది నాకు కంపల్సరీ వచ్చేసింది అని కొంచెం విర్రవీగకండి. అఫ్కోర్స్ వచ్చిన తర్వాత నువ్వేమన్నా చేయబ్బా అది నడుస్తుంది, వచ్చే వరకైతే ఎన్నో అవాంతరాలు ఉంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు ఎన్నో పరిణామాలు జరుగుతాయి. కావున అవేర్గా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడే మొత్తం ఆ రెస్పాన్స్ చూసుకొని చలో నాకు ఉద్యోగం వచ్చిందని అల్చల్ చేయకు. రేపొద్దుగల ఏదేమైనా మళ్ళీ తట్టుకునే పరిస్థితి అయితే నీకు ఉండదు. కావున కంపల్సరీ మీ ఉద్యోగం ఎటుపోదండి, నీ కాన్ఫిడెంట్ ఉంది, నువ్వు బాగా రాసినావు, కంపల్సరీ వస్తుంది. నేనేమంటే ఈరోజు ఎంత జోష్ ఉందో అది అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని నువ్వు ఒక స్కూల్లో జాయిన్ అయిన తర్వాత చలో దా జోష్ని 4 రేట్లు పెట్టి బయట చూపించే ప్రయత్నం చేయు.
అది నేను అనేది ఒక బెస్ట్ అడ్వైజ్ అండి. సో ముగ్గురు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు అందరూ కూడా ఒకసారి రెస్పాన్స్ షీట్ని 1-2 సార్లు క్లియర్గా చూడండి. బాధపడాల్సిన అవసరం అస్సలకే లేదు. నేను అదే చెప్తాను. ఎందుకోసం అంటే కొంతమంది ఆస్పిరెంట్తో మాట్లాడిన తర్వాత భయపడుతుండ్రు, బాధపడుతుండ్రు. వాళ్ళు ఎప్పటిలాగా నాతో మాట్లాడలేకపోతున్నారు. కావున ఆ బాధ వాళ్ళకే కాదు చాలా మందికి ఉంటుందన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చిన. అంతే తప్ప గింత మార్లకు వస్తే ఉద్యోగం వస్తుంది, గంత మార్లకు వస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్పి నేను మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం అయితే చేయ. మ్యాక్సిమం మీకు చివరి వరకు మీరు ఉద్యోగంలో సెట్ అయ్యే వరకు మా తరపున, మా టీం తరపున ఎంతో కొంత హెల్ప్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఇంకా ఎవరైనా కానీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే tgdsc.apt.online అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత రెస్పాన్స్ షీట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్కి వెళ్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సమ్ అదర్ డీటెయిల్స్ అడిగితే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా నేను ఇందాక చెప్పిన తర్వాత ఫర్దర్గా ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు, లేదా మీరు ఎగ్జామ్ రాసి మీ పక్కన ఉన్న ఒక క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చింది అనేదాన్ని కూడా ఒక అంచనాకు రావాలనుకుంటే అక్కడ ఇనిషియల్ కీ అనే ఆప్షన్ ఉందండి. ఇనిషియల్ కీ అనే ఆప్షన్ ఉంది. ఆ ఇనిషియల్ కీ దగ్గరికి వెళ్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిత్, సెకండరీ గ్రేడ్ టీచర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుందండి. సో దానిలోకి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ వైజ్గా కూడా మనము చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ సైన్స్ అని, హిందీ, కన్నడ, మరాఠీ, సంస్కృత్, తెలుగు అని, లాంగ్వేజ్ పండిద్ది, సెకండరీ గ్రేడ్ టీచర్స్ది ఈ విధంగా ఉంది. మీరు అన్నీ కూడా రెస్పాన్స్ షీట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అండి. చూద్దాం మనకు రేపు ఎల్లుండి వరకు ఏమన్నా క్లారిటీ వస్తే ఆ క్లారిటీ తోటి నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో కట్ ఆఫ్స్ గురించి మీరు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం అనేది లేదండి. బీ కూల్, బీ కాన్ఫిడెన్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.